తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఆరోగ్య సిబ్బందిచే పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. అదేవిధంగా కార్మికులకు పీపీఈ కిట్లు పంపి సేఫ్టీ ఎక్విప్మెంట్లు అందజేసి హెచ్హెచ్జీ గ్రూప్ సభ్యులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చెక్కులను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిరోజు శానిటేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క ప్రకారం చేస్తున్నాము. ఈరోజు మాత్రం మున్సిపాలిటీ అయిన మనకు ఈ యొక్క ప్రోగ్రాం చేయవలసిందిగా ఆదేశాలు ఉన్నందున ఈరోజు మనం పొద్దున ఎక్కడైతే చెత్త ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలకు పోయి క్లీన్ చేయించినాము. అదేవిధంగా డైలీ శానిటేషన్ కూడా స్పెషల్గా 15 మందిని పెట్టి ఎక్స్ట్రా 15 మందిని పెట్టినాము. అలాగే జేసీబీ కానీ ఒక డోజర్ కానీ తీసుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతంగా చేస్తున్నాము. ఈ 1 year కాలంలో గతంలో ఎన్నడూ చేయని విధంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి అనుకోని విధంగా ఇప్పటికే మన తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. 50,000 ఉద్యోగాలు ఇచ్చి మరి అందరి మరి గుండెల్లో మరి వెలుగు నింపినటువంటి గొప్ప మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా రేపు జరిగేటువంటి మరి పెద్ద చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు, మరి యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారు వంశీ కృష్ణ గారి నాయకత్వంలో చక్కటి ప్రోగ్రాంలు మనకు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ప్రజాపాలన కార్యక్రమం కంటే ముందు కూడా మందమర్రి మున్సిపాలిటీలో ఉన్నట్టు 24 వార్డులలో కూడా కమిషన్